హాయ్ అండి అందరికి. చాలా రోజులు అవుతుంది మన డివోషనల్ వాయిస్ లో ఇప్పటి వరకు వీడియోలు అప్లోడ్ చేసి. సో మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ వీడియో కూడా దేని నుంచి స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను అంటే మన ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం దగ్గర ఉన్నాను అనమాట. సో ఖైరతాబాద్ వినాయకుడిని చూపిద్దాము, స్టార్టింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని, అసలు ఏం జరుగుతుంది, వర్క్ ఎంత వరకు అవుతుంది ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం అనిపించి, ఖైరతాబాద్ నుంచే వినాయకుడు కదా, సో వినాయకుడి నుంచి మన వీడియో స్టార్ట్ అవుతున్నాయి అంటే అదొక మంచి స్టార్ట్అప్ అని ఫీల్ అవుతున్నాను నేను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ ఎండ్ వరకు చూడండి. కనుక్కుందాం అసలు వర్క్ ఎంత వరకు అయింది ఏంటి అని. సో చూస్తున్నారు కదా, రెండు అంటే కాళ్ళు, ఒక స్ట్రక్చర్ అయితే వచ్చింది అనమాట. వినాయకుడి తలకాయలు కావచ్చు, ఆ పొట్ట అండ్ కాళ్ళు అవన్నీ కూడా సెట్ చేశారు. సో పై వరకు వెళ్దాం, చూద్దాం అసలు. ఈసారి సంకటహర మహాగణపతిని అయితే స్థాపిస్తూ ఉన్నారనమాట. వన్ సైడ్ మహాకాల్, ఇంకొక సైడ్ శివుణ్ణి ప్రతిష్ఠిస్తున్నారు. ఇక్కడ ఉన్నాయి కదా, ఇవేమో కిరీటాలు అనమాట, అమ్మవారి కోసము అలాగే శివుడి కోసము. అండ్ పైన 4 అంటే స్వామివారి ముఖాలు ఉంటాయి కదా, సో వాటన్నింటికి కూడా కిరీటాలు లాగా ఇవి ఫ్రేమ్స్ రెడీ చేశారు. మొత్తం వెళ్లిగా అవుతూ ఉంది, పై నుంచి కింది దాకా. పై దాకా వెళ్ళి చూసాము, బట్ అవన్నీ మళ్ళీ మీద పడతాయేమో అన్న ఉద్దేశంతో మళ్ళీ వెళ్ళలేదు. సో ఈసారి ఖైరతాబాద్ గణేశుడు 72 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. 72 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మన ఖైరతాబాద్ గణేశుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతున్నాడు అనమాట. బంకమట్టి అదంతా యాడ్ చేయడం, ప్రజెంట్ అయితే ఇనుము వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. కాళ్ళు, ఆ కిరీటాలు, ఆ ఫ్రేమ్స్ అన్ని చూస్తుంటే నాకే చాలా క్యూరియాసిటీగా ఉందన్నమాట, ఎప్పుడెప్పుడు వినాయకుడిని చూడాలా అని. ఒకసారి చూద్దాం. ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనం కేవలం కాళ్ళు వరకు మాత్రమే చూడగలం. గ్రౌండ్ ఫ్లోర్ కాళ్ళు మొత్తం క్లియర్ గా అవుతున్నాయి. బట్ నిజంగా సాహసం అనే చెప్పుకోవాలి వాళ్ళందరికీ. ఆ కట్టెల మీద స్వామివారిని ప్రిపేర్ చేయడం కానీ, వాళ్ళు చేసే సాహసానికి నిజంగా మెచ్చుకోవాల్సిందే. అంత బాగా కష్టపడుతున్నారు, వాటి మీద నిలబడి ఆ ఫ్రేమ్స్ అన్ని కూడా ఎత్తి మళ్ళీ స్వామివారికి ఒక రూపాన్ని ఇచ్చి, నిజంగా గ్రేట్, వాళ్ళని బాగా మెచ్చుకోవాల్సిందే. ఇంకా సెకండ్ ఫ్లోర్ లో చూద్దాం ఒకసారి. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ నుంచి కాళ్ళు మాత్రమే చూడగలం మనం. పైనుంచి ఒకసారి వ్యూ చూద్దాం. ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షల మంది వస్తూ ఉంటారు కదా స్వామివారిని దర్శించుకోవడం కోసం. వచ్చేసినాం ఫైనలీ. ఇది సెకండ్ ఫ్లోర్, ఖైరతాబాద్ వినాయకుడిని సెకండ్ ఫ్లోర్ నుంచి చూస్తున్నాం. ఆల్రెడీ కాళ్ళు అదంతా కూడా చూసాం కదా. ఇప్పుడు స్వామివారి బొచ్చ కనిపిస్తుంది అనమాట. నిజంగా వీళ్ళు చూడండి, అసలు ఏ ఒక్కటి కాస్త అటు ఇటు అయినా సరే అయినా అవ్వదు, ఎందుకంటే స్వామివారి అనుగ్రహం ఉంటుంది, ఆయనే వీళ్ళందరినీ నడిపిస్తూ ఉంటాడు. సో ఇక్కడ నుంచి చూస్తే ఈ ఫ్రేమ్ నుంచి పై వరకు కూడా బొజ్జ కనిపిస్తుంది చూడండి. నాకు ఇక్కడ నేను ఫీల్ అవుతున్నాను స్వామివారి విగ్రహం ఇలా ఉంటుంది అని. సో కింద నుంచి పై వరకు స్వామివారి బొజ్జ. ఇక్కడ హ్యాండ్ కనిపిస్తుంది, ఇక పైనుంచి ఒక హ్యాండ్, కింది ఈ లాంగ్ అంతా కూడా హ్యాండ్ అనమాట. హ్యాండ్ ఫ్రేమ్స్ అయ్యాయి. అండ్ స్వామివారికి ఉన్న ముఖాలన్నింటికి ఆ స్ట్రక్చర్, కిరీటాలన్నీ కూడా ప్రిపేర్ చేశారు. సెకండ్ ఫ్లోర్ నుంచి కంటే కూడా థర్డ్ ఫ్లోర్ ఇంకా బాగుంటుంది. ఇంత లైవ్ లో ఫస్ట్ టైం నేను ఇది ఎక్స్పీరియన్స్ చేయడం, ఎప్పుడు చేయలేదు కూడా. సో మన ఛానల్ తరపు నుంచి నేను ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు ఎవ్రీవన్. ఎండ్ వరకు చూడండి, ఓకే? సో ఇది థర్డ్ ఫ్లోర్ పైన చెక్కలు ఇవన్నీ రెడీ చేశారనమాట. ఈ నుంచి కనిపించట్లే ముఖద్వారం.
ఇవన్నీ హుండీలు. ఇక్కడ నుంచి కనిపిస్తుంది విజువల్ చూడండి. ఇదిగో ఇది స్వామివారి హ్యాండ్, స్వామివారి ముఖాలు. మెయిన్ వినాయకుడి ఫ్రేమ్ ఇక్కడ ఉందన్నమాట. నాకు ఇక్కడ 4 పంచముఖాలలో 4 సైడ్ అటు ఇటు 2 కనిపిస్తూ ఉన్నాయి. బట్ వాళ్ళు ముందుగా ముఖానికి సంబంధించి ఫ్రేమ్ అంతా ప్రిపేర్ చేసుకున్నారు అనమాట. ఫేస్ ఎలా ఉండాలి, తొండం ఎక్కడి వరకు రావాలి, బొజ్జ ఎక్కడి వరకు రావాలి అని. ఇదంతా ఇనుముతో వాళ్ళు ఫ్రేమ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రేమ్ ని పై వరకు ఎక్కించారు. ఎక్కించిన తర్వాత దాన్ని మళ్ళీ ఈ సైడ్ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి సైడ్ ఇక్కడ ఒక ముఖం, ఇక్కడ ఒక ముఖం అని చెప్పి సెట్ చేసుకోవడానికి 4 ముఖాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు మనకి. బట్ అక్కడొకటి 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 ఉంది. ఎందుకు ఏంటి అటు ఇటుగా కనిపిస్తుంది ఏంటి అంటే ఆ ఫ్రేమ్స్ అన్ని వాళ్ళు పై వరకు తీసుకెళ్లి ఆ ఫ్రేమ్స్ సెట్ చేసి వాటికి వెల్డింగ్ చేస్తున్నారు. అందుకోసం నాకు నిజంగా ఆ ఫ్రేమ్ అంతా పై దాకా తీసుకెళ్లి దాన్ని పట్టుకొని వెల్డింగ్ చేయడం అనేది నిజంగా నాకు చాలా కష్టతరమైన పని అనిపిస్తుంది. బట్ అయినా ఆయన కోసం చేసే పని, ఎటువంటి విఘ్నాలు లేకుండా చేసేవాడే కదా వినాయకుడు అంటే. సో ఖచ్చితంగా అవుతుంది. నాకు చాలా పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఒకసారి ఇట్రమ్మా. ఏవో ఇక్కడ ఒక తలకాయ కనిపిస్తుంది మనకి పంచముఖాలలో. ఇక్కడ ఒక ముఖం ఉంది, ఇది హ్యాండ్. అక్కడ కూడా ఇంకొక హ్యాండ్ కనిపిస్తుంది మనకి. ఇంకొక ముఖం కింద ఉంది. ఈ ఫ్రేమ్ ఇదంతా కూడా ఒక ముఖం అన్నమాట స్వామివారిలో. ఈ ముఖాన్ని తీసుకెళ్లి పైన ఇక్కడ సెట్ చేస్తే అప్పుడు పంచముఖ వినాయకుడిని మనం చూడొచ్చు అన్నమాట. ఇక్కడ ఫ్రేమ్ ఇదంతా కూడా వినాయకుడి తలకాయ. పంచముఖాలలో ఒక ముఖం, పక్కనే తొండం వరకు ఏర్పాటు చేశారు. కానీ ఆ తొండం నుంచి మిగతా భాగాలన్నీ కూడా సెట్ చేసిన తర్వాత బంక వేస్తారు. ఇది 3rd ఫ్లోర్ కదా, మీకు ఇంకా 4th ఫ్లోర్ చూపిస్తాం. నిజంగా కష్టం అంటే 72 సంవత్సరాల నుంచి వాళ్ళు వినాయకుడిని మెల్లిమెల్లిగా ఇంచు పెంచుకుంటూ, ఈ ఫ్లోర్ కూడా స్వామివారి కోసమే ఇక్కడ ఇలా పైకి వచ్చింది అనుకోవచ్చు. ఇప్పుడు కనిపిస్తుంది పర్ఫెక్ట్ గా. ఎస్, ఇదిగో వెళ్దాం అటు. Oh my God, కడ్డీలు ఉన్నాయి. వినాయక ప్లీజ్, వినాయక ఇవాళ నుంచి వీడియో స్టార్ట్ చేస్తున్నా. ప్లీజ్ బ్లెస్ మీ. వీళ్ళందరికీ కూడా చెప్పు నన్ను ఫాలో చేయమని, అండ్ నా వీడియోస్ డైలీ ఫాలో అవ్వమని, సబ్స్క్రైబ్ చేసుకోమని. ఇప్పుడు కనిపిస్తుంది క్లియర్ గా చూడండి. స్వామివారి మెయిన్ ఫ్రంట్ అండ్ వినాయకుడి ఫేజ్ ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఒక ఫ్రేమ్, ముందులో ఒకటి, కింద ఒక ఫ్రేమ్ ఉంది. అండ్ ఫ్రంట్ ఎండ్ లో మెయిన్ ఇక్కడ నుంచి శిఖరం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మెయిన్ శిఖరం, అది ఎట్ ది ఎండ్ ఉంది కదా, అది మెయిన్ శిఖరం అన్నమాట. సో ఇటు సైడ్ ఉన్న 3 కూడా సైడ్ పంచముఖాలు కాబట్టి మిగతా 4 ముఖాలు. ఎంత క్లియర్ గా కనిపిస్తుందో. అండ్ పై నుంచి చూస్తున్నాను స్వామివారిని, అండ్ కిందకి చూడలేకపోతున్నాను కూడా. ఆయన రూపాన్ని, ఆయన చేసే పనులైనా సరే నిజంగా మనం వర్ణించలేం. అటువైపు ఒక హ్యాండ్, ఇటు సైడ్ ఉన్న హ్యాండ్స్ అన్ని ఫ్రేమ్స్ అన్ని కూడా చేశారనమాట. అండ్ మాలలు కూడా క్రియేట్ చేస్తున్నారు స్వామివారికి. వావ్. ఈ ఫ్రంట్ ఎండ్ లో ఉన్న మెయిన్ స్తంభం ఉంది కదా, ఈ ఐరన్ రాడ్ ని తర్వాత మొత్తం స్వామివారి రూపం అంతా చెక్కేసిన తర్వాత తీస్తారంట.
అవు నాకు నిజంగా మాటలు రావట్లేదు స్వామివారిని చూస్తుంటే. ఎప్పుడు కింద నుంచి అన్నమాట. ఎంత ప్రెస్ అయినా సరే కిందకి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆ వీడియోస్ చేసి వెళ్ళిపోయేదాన్ని, కానీ నేను ఎప్పుడు పైదాకా వచ్చింది లేదు మీ అందరి కోసం. అండ్ నేను కూడా చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఈ ఫీలింగ్ ని. సూపర్ గుడ్. ఇంకా మన వీడియోస్ డైలీ వస్తూనే ఉంటాయి, డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఖైరతాబాద్ వినాయకుడి వీడియోస్ కావాలి అనుకునే వాళ్ళు, అండ్ ఇంకా అప్డేట్ కావాలి, ఇంకా వీడియోస్ చేయాలి లక్ష్మి అని అనుకునే వాళ్ళు, ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.